మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ప్రజలందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి మెయిన్గా వాళ్ళ జాతక విధానము, వాళ్ళ గతిస్థితులు, యోగ నక్షత్రాలు, వాళ్ళ స్థాన బలం, యోగ బలం, నక్షత్ర బలం ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఉత్తరాపాద నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే వీళ్ళకి కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయం అలాగే ఉంటుంది, ఖర్చు అలాగే ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది. ఎన్ని కష్టపడ్డా కూడా ప్రతిఫలం లేకోకుండా ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని గురించి చాలా విధానాలుగా కష్టపడుతుంటారు. కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా డబ్బులు వీళ్ళ చేతిలో నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఎన్నో విధానాలుగా విద్యాపరంగా, చదువు పరంగా డెవలప్మెంట్ లేక మనసు ఆందోళన పడిపోయి, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వలన మానసికంగా కుమిలిపోయి బాధపడుతూ ఉంటున్నారు. కాబట్టి వీళ్ళకి జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి మంచి జాతకం రాబోతుంది, దిశ తిరిగే యోగం రాబోతుంది. కాబట్టి వీళ్ళకి ఒక స్త్రీ వల్ల మంచి దిశ తిరిగే యోగం అనేది వీళ్ళ జాతకంలో, వీళ్ళ చక్ర యోగంలో కనబడుతుంది. అంటే ఒక స్త్రీ వల్ల అదృష్ట యోగము, ధనప్రాప్తి, లక్ష్మీ యోగము, ఉద్యోగ ప్రాప్తి, ఆమె కాలు పెట్టిన కానించి అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు విధానాలు వీళ్ళకి మంచిగా అభివృద్ధిగా అయ్యే మార్గాలు వీళ్ళ జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి మెయిన్గా రియల్ ఎస్టేట్లో కొన్ని పెద్ద కార్యక్రమాలు, పెద్ద బిజినెస్లు, పెద్ద కాంట్రాక్టులు కొన్ని చేయాల్సినవి దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి పెట్టుబడిదారులు మనకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నారు. కాబట్టి మనకు పార్ట్నర్షిప్లో కానీ సొంతంగా కానీ కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా కావాల్సినవి అతి దగ్గరలో రాబోతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి, ఎన్నో గుళ్ళకి వెళ్ళి, ఎన్నెన్నో పూజలు చేయించుకొని ఏది చేసినా మీకు ఏది ఫలించకపోకుండా అష్ట కష్టాలు పడుతూ బాధలు పడుతున్నారా? తప్పకుండా నేను ఒకటి చెప్తాను, అది మీకు లాస్ట్లో చెప్తాను. దాని వరకు తప్పకుండా దాన్ని మీరు ఫాలో కండి. ముఖ్యంగా వీళ్ళకి మెయిన్గా ఆరోగ్యపరంగా చాలా వరకు కొన్ని ప్రమాదాలు కొన్ని రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా వరకు కొన్ని ప్రమాదాలు కొన్ని రాబోతున్నాయి. తినాల్సిన ఆహార పదార్థాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తినాల్సిన ఆహార పదార్థాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధగా కొంచెం పాటించినట్లయితే కొంచెం ఇబ్బందులు అయ్యే మార్గాలు ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి గురుదశ చాలా బాగుంది. గురుదశ వల్ల శుక్రదశ కూడా రాబోతుంది. మరి ఆ శుక్రదశ కూడా వీళ్ళకి ఎంటర్ కాబోతుంది. ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని కంప్లీట్గా చేయాలని ఎంతో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని గౌరవించాలి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం వీళ్ళు తీసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది అన్నదానం చేయాలి. ముఖ్యంగా అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. ఆ అన్నదానం అనేది వీళ్ళు చేసినట్టుగా అయితే వీళ్ళ జీవితంలో ఈయన అనుకున్న కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధి పొందుతారు. కాబట్టి ఎక్కువగా స్నేహ ధర్మంలో ఎక్కువగా ఉండకూడదు. స్నేహంలో ముగ్గురు ఉండకూడదు. దానివల్ల ఇబ్బందులు, లేనిపోయిన సికాకులు, స్త్రీ విశేషాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఏ స్త్రీ అయినా ఎవరైనా కానీ మీ విషయాలని, మీ ప్లానింగ్ విషయాలని ఎవరికైనా సరే పబ్లిసిటీ చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి, కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. చెప్పిన దాని వలన అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి
మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ అష్టలక్ష్మి అమ్మవారిని పూజా బలం అనేది మీరు చేయాలి. శుక్రవారం రోజు చేయాలి. ఆ అమ్మవారికి ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి ప్రార్థన అనేది మీరు తప్పకుండా చేయాలి. దాంతోపాటు ముఖ్యంగా ఆ అమ్మవారు పూజా విధానం చేసేటప్పుడు మీరు చేసేటప్పుడు కానీ లేదు మళ్ళీ మీరు ఆ గుడికి వెళ్ళి చేసేటప్పుడైనా కానీ మీరు చేసేటప్పుడు కానీ మీరు ముఖ్యంగా ఆ అమ్మవారు ఒక పూజా విధానం అనేది మీరు పెట్టుకొని కనకధార సూత్రాన్ని మీరు పెట్టుకునేట్టుకైతే తప్పకుండా మీకు ఆ భగవంతుడి దయ వల్ల మీకు ఆ లక్ష్మీదేవత వర్ణిస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది, లక్ష్మీ నిలబడుతుంది. మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతమైపోతాయి. మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతక విధానాన్ని పెట్టి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.